ఓం గురుభ్యో నమః. మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దినఫలాలలో భాగంగా మనం ఈరోజు మేషరాశి గురించి చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మరి మేషరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. మరి మేషరాశి వారికి ఈరోజు పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అదుపులో అయితే ఈరోజు ఉండవు. అవసరాలకు అతి కష్టం మీద ధనం అందుతుంది. ఈరోజు సంప్రదింపులైతే ఈరోజు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు ఈ మేషరాశి వారు. సన్నిహితుల సహాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఈరోజు ఇంటి విషయాలపై శ్రద్ధ ఈరోజు పెడితే మేషరాశి వారికి చాలా మంచిది. మరి ఈరోజు మేషరాశి వారు వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి. ప్రైవేటు సంస్థల ఉద్యోగస్తులకైతే కాస్త ఇబ్బందికరంగా కనపడుతుంది. ఈరోజు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి కూడా ఈరోజు అధికంగా ఉంటుంది. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి కూడా నిరాశజనకంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మేషరాశి వారికి పనుల్లో కాస్త చికాకులు, ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఇష్టమైనటువంటి వస్తువులు కొనడానికి ఈరోజు మేషరాశి వారు ప్రయత్నం చేస్తారు. మానసికంగా ఇబ్బంది పడతారు. విభేదాలకు దూరంగా ఉంటే వీళ్ళకి చాలా మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం మేషరాశి వారు ఈరోజు శివారాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మేషరాశి వారికి ఈరోజు అందింట కలిసి వస్తుంది. అదేవిధంగా మేషరాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. మరి ఈ వృషభ రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి చూస్తే మీకు మీ యొక్క జాతక వివరణ అనేది పూర్తిగా ఉంది తెలుసుకోవచ్చు. మరి ఈరోజు వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. అనుకున్న ప్రతి పని పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో అయితే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. శారీరక శ్రమ కొంత అధికంగా ఉంటుంది. ఈరోజు మానసికంగా ఇబ్బంది పడతారు. ఈరోజు వృషభ రాశి వారు బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. కొత్త వస్తువులు కొనడానికి వృషభ రాశి వారు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చులు అయితే అదుపులో ఉండవు. ధన మూలంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. సాధావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకరపోకలు కూడా ఈరోజు అధికమవుతాయి. గృహం అయితే కాస్త సందడిగా కనపడుతుంది వృషభ రాశి వారి ఇంట. ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకోండి. అతిగా శ్రమిస్తే వృషభ రాశి వారికి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనవసరమైనటువంటి జోక్యం చేసుకోవడం అనేది తగదు. వృషభ రాశి వారు ఎవరి విషయంలో కూడా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం అయితే లభిస్తుంది. ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. కాస్త పత్రాల రెన్యువల్లో అయితే అలక్ష్యం చేయకుండా వృషభ రాశి వారు ముందుకు వెళ్తే చాలా మంచిది. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కనబడుతోంది. హోల్సేల్ వ్యాపారులకైతే కాస్త ఈరోజు ఆశాజనకంగా ఉంది అని చెప్పవచ్చు. అధికారులకు హోదా మార్పు, స్థానచలం కనబడుతోంది. అలాగే వృషభ రాశి వారు ఈరోజు వేడుకల్లో అత్యుత్సాహంతో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. ఎక్కడ కూడా వృషభ రాశి వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే చాలా ఇబ్బందులు పడతారు. మరి ఈ వృషభ రాశి వారు ఈరోజు మంచి ఫలితాల కోసం దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలను వృషభ రాశి వారు పొందుతారు. అదేవిధంగా పశ్చిమ దిక్కు ప్రయాణాలు వృషభ రాశి వారికి ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. మరి మిథున రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మీ జాతకం తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి మీ జాతకాన్ని మీరు చూడొచ్చు. మరి ఈరోజు మిథున రాశి వారికి గ్రహ సంచారం అయితే చాలా బాగుందని చెప్పచ్చు.
మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో ఈరోజు మిథున రాశి వారికి పరిచయాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. మాట తీరు కూడా ఈరోజు ఆకట్టుకుంటుంది. కష్టమైన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు మిథున రాశివారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచినటువంటి ధనం మరో దానికి వ్యయం చేసేటువంటి పరిస్థితి గోచారరీత్యా కనబడుతోంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు ఈరోజు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది ఈరోజు. మరి మీ సంతానం విదేశీ విద్యాయత్నం కూడా ఈరోజు ఫలించే అవకాశం కనబడుతోంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యమే కనబడుతోంది. ఉద్యోగస్తులకైతే అధికారుల నుంచి ప్రసన్నం చేసుకుంటారు. నూతన వ్యాపారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. సరుకు నిల్వలలో జాగ్రత్త. మరి మిథున రాశి వారు ఈరోజు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. శని యొక్క ప్రభావం చేత కాస్త శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కూడా ఈరోజు కనపడుతోంది మిథున రాశి వారికి. కొంతమందికి ఈ మిథున రాశిలో కొంతమందికి ఉద్యోగంలో చికాకులు, వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి ఈరోజు. కుటుంబంలో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి ఈ మిథున రాశి వారికి. ప్రయాణాల్లో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి మిథున రాశి వారికి మంచి శుభ ఫలితాల కోసం ఈరోజు శివాష్టకం, దుర్గాష్టకం పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఈ మిథున రాశి వారు ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఎర్రని రుమాలు చేతిలో ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలను ఈరోజు మిథున రాశి వారు చూస్తారు. ఇక కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ కర్కాటక రాశికి చెందుతారు. మరి ఈరోజు కర్కాటక రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచిచూచి ముందుకు వెళితే చాలా మంచిది. మరి కర్కాటక రాశి వారు ఈరోజు మంచి శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మీరు లింక్ క్లిక్ చేసి చూస్తే చాలా మంచిది. అదేవిధంగా ఇక సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి. లింక్ క్లిక్ చేసి మీ యొక్క జాతక బలాలను మీరు చూసుకోవచ్చు. మరి ఈరోజు సింహరాశి వారికి చాలా అనుకూలంగా కనబడుతోంది. అనుకున్న ప్రతి పని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకైతే ఈరోజు సింహరాశి వారికి అనుకూలమైన రోజు అని చెప్పొచ్చు. అయితే ఈ సింహరాశి వారు కాస్త శత్రువర్గంతో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఇంకా సింహరాశి వారికి ఇంకా చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు కాస్త లాభదాయకంగానే కనబడుతోంది. ఉద్యోగస్తులకు కాస్త పనిభారం కనబడుతోంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఈరోజు కార్మికులకు పనులు లాభిస్తాయని చెప్పవచ్చు. కాస్త ప్రయత్నముల గురించి ఆందోళన చెందుతారు ఈరోజు సింహరాశి వారు. సింహరాశి వారు మరింత మంచి ఫలితాల కోసం ఈరోజు ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది. ఈ ఆదిత్య హృదయం మన యొక్క వెబ్సైట్ www.dasmiastro.com కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందండి. లింక్లో వెబ్సైట్ లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే ఈరోజు సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఇక కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యారాశికి చెందుతారు. మరి కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఖర్చులకు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి ఈరోజు వీళ్ళకి. ప్రయాణ సూచన కనబడుతోంది. మీ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు ఈరోజు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. శత్రువులపై విజయం పొందుతారు. ఉద్యోగస్తులకైతే కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించడం కన్యారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. మరింత శుభ ఫలితాల కోసం ఈ కన్యారాశి వారు ఈరోజు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కన్యారాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. లింక్ క్లిక్ చేసి చూడండి. ఇక తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. మరి ఈ తులారాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబంతో ఉల్లాసంగా
ఈరోజు టైం స్పెండ్ చేస్తారు. మీకు ప్రయాణములకు అనుకూలిస్తాయి. ఈరోజు శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో అయితే తులారాశి వారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతానం వలన సంతోషం కలుగుతుంది. ఈరోజు అప్పులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రుల సహాయం కూడా తీసుకుంటారు. శుభ ఫలితాలను మరింతగా పొందడం కోసం ఈరోజు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం ద్వారా తులారాశి వారికి మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ తులారాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మీరు లింక్ క్లిక్ చేసి చూడండి. ఇక వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం అని చెప్పచ్చు. పరిచయస్సులు వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. వీళ్ళకి ఈరోజు సంయమనంతో మెలగండి. వృశ్చిక రాశి వారు విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారనే విషయాన్ని తెలుసుకోండి. ఈరోజు కాస్త ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం కనబడుతోంది. అంటే అనవసర ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేతిలో ధనం అయితే ఈరోజు నిలివే అవకాశం, చేతిల్లో ధనం ఈరోజు నిలబడే అవకాశం కనబడటం లేదు. సహాయం అర్థించేందుకు మనస్కరించేందుకు అయితే ఈరోజు వృశ్చిక రాశి వారు చెల్లింపులు అయితే వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికంగా కనబడుతోంది. అయితే వృశ్చిక రాశి వారు ఈరోజు సన్నిహితుల రాకతో కాస్త కుదురుతు పడతారని చెప్పవచ్చు. సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా ఎదుర్కొంటారు. ఈరోజు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులైతే ఇంటర్వ్యూలో ఏకాగ్రతగా ఇంటర్వ్యూకు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. మరి ఈ వృశ్చిక రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం ఈరోజు లింగాష్టకం చదువుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి వృశ్చిక రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉండండి. లింక్ క్లిక్ చేసి చదవండి. ఇక ధనస్సు రాశి, మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ఈ ధనుస్సు రాశి వారికి నెక్స్ట్ ఇయర్ వరకు ఏలినాటి శని జరుగుతోంది కావున ఏలినాటి శని ప్రభావం అనేది కాస్త ఉంది, కానీ కాస్తనే ఉన్నది, ఇక తొలగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ధనుస్సు రాశి వారికి కాస్త మానసిక ఆందోళన అనేది ఇక కనబడుతోంది. కాస్త ఏలినాటి శని ప్రభావం చేత చికాకులు కనబడుతున్నాయి. బాధలకు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. ఖర్చులు కూడా పెరుగుతాయి. మానసిక ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు చికాకులు కలుగుతాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారు శివారాధన చేయడం, నమక చమక రుద్రాలతో శివారాధన చేయడం వల్ల ఈ మానసిక ఒత్తిడి ఆందోళన తొలగించుకోవచ్చు. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. మరి ధనుస్సు రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. లింక్ క్లిక్ చేసి చూడండి. ఇక మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. మరి మకర రాశి వారికి ఈరోజు కాస్త సామాన్యంగా ఉంది, అంటే మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో అయితే మకర రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి, చికాకులు కూడా ఎక్కువ అవుతాయి, కీర్తి ప్రతిష్టలు అయితే ఈరోజు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచిచూచి వ్యవహరించడం వల్ల మకర రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి మకర రాశి వారికి ఈరోజు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బ్యాంకు చెల్లింపులో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానంలో మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. మీ సంతానం మొండితనం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈరోజు ప్రారంభోత్సవాలకు ఈరోజు అనుకూలం చెప్పవచ్చు. ఆప్తులకు వేడుకలు ఆహ్వానిస్తారు. ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలకు లాభసాటిగానే ఉంటాయి. హోల్సేల్ వ్యాపారస్తులకు ఆదాయ వృద్ధి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మకర రాశి వారు నూతన అధికారులకు స్వాగతం పలిగే అవకాశం కనబడుతుంది. ఈరోజు ప్రేమ వ్యవహారాలు ఈరోజు మకర రాశి వారికి వికటిస్తాయని చెప్పవచ్చు. మరి మకర రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు నవగ్రహాల స్తోత్రాలను చదువుకుంటే చాలా మంచిది. ఈ నవగ్రహ స్తోత్రాల కింద డిస్క్రిప్షన్ లింక్ www.dasmiastro.comలో ఉందండి. మీరు వెబ్సైట్కి వెళ్ళి మకర రాశి వారు చదువుకోవచ్చు. ఇక కుంభరాశి, ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. మరి కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది.
ఒత్తిళ్లు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ అదేం పెద్ద మీ మీద ప్రభావాన్ని చూపించదు. కుటుంబ సభ్యులైతే మీకు చికాకు కలిగిస్తారు. ఖర్చులు నియంత్రించుకోవడం ద్వారా కుంభరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. అయితే కుంభరాశి వారు ప్రతి పనిని ఆచిచూచి వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల వల్ల కలిగే బాధలు కూడా ఉంటాయి వీళ్ళకి. అయితే కుంభరాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళితే చాలా మంచిది. మరి కుంభరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి, లింక్ క్లిక్ చేసి చూడండి. అదేవిధంగా కుంభరాశి వారు మంచి ఫలితాల కోసం ఈరోజు దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. అదేవిధంగా కుంభరాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇక మీనరాశి, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు. మరి ఈరోజు మీనరాశి వారు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ యొక్క సమర్థతకు గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. పదవులు, సభ్యత్వాలు కూడా ఈరోజు స్వీకరించే అవకాశం కనబడుతోంది. అయితే మీ పనుల్లో మీరు బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలిద్దే మీనరాశి వారు ఎవ్వరికి ఇవ్వకూడదు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటే చాలా మంచిది. సేవా సంస్థలకు సహాయం అందిస్తారు వీళ్ళు ఈరోజు. అయితే మీనరాశి వారు కొన్ని అనవసర విషయాల్లో పట్టించుకోకుండా ఉంటే ఈరోజు చాలా మంచిది. మరి మీనరాశి వారికి ఒక సంఘటన చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఈరోజు కనపడుతోంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఈరోజు బంధుత్వాలు కూడా బలపడతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. ఈరోజు వాణిజ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. స్థిరాస్తుల వ్యవహారాల్లో జాగ్రత్త. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మీ పనులు మీరు చేసుకుంటే మీనరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి మీనరాశి వారికి మంచి ఫలితాల కోసం, మరింత పరిచయాల కోసం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం, లేదా గురు దర్శనం చేసుకోవడం, లేదా దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా స్పందన గోల్డ్ రాశి ఫలాల ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. మీకందరికీ శుభ ఫలితములు కలుగ్గాక.